వైసీపీని ఎలా అయినా అసెంబ్లీకి రప్పించాలన్న టార్గెట్ కూటమిది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే రావాలనుకున్న మంకుపట్టు వైసీపీది. దీంతో ఈ నెల 18 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ కనిపిస్తోంది. మరి వైసీపీని సభకి రప్పించడంలో అధికార పక్షం సక్సెస్ అవుతుందా, లేక ఫ్యాన్ పార్టీ పంతం నెగ్గించుకుంటుందా? రావాలి, అసెంబ్లీకి వచ్చి తీరాలి. బయట మాట్లాడడం కాదు, దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని గత కొన్ని రోజులుగా వైసీపీని టార్గెట్ చేస్తూ వస్తుంది కూటమి. అందుకోసం అస్త్రాలన్నీ వాడుతోంది. ప్రతి పొలిటికల్ అంశాల్ని అసెంబ్లీకి లింక్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీపై డిస్క్వాలిఫైడ్ డైలాగును వాడారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఆఖరికి పులివెందులకు ఉప ఎన్నిక వచ్చినా ఆశ్చర్యం లేదంటూ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్న జగన్ రఘురామ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. గతంలో అసెంబ్లీకి రానంటూ వెళ్లిపోయిన చంద్రబాబు అలాగే డిస్క్వాలిఫై అయ్యారా అని ప్రశ్నించారు. ఏం చేస్తారో చూద్దామంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయి మనం 6 రోజుల నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలా? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు. ఇంకో అడుగు ముందుకేసి శాలరీల విషయాన్ని లేవనెత్తారు మంత్రి కందుల దుర్గేష్. ప్రజల ఓట్లతో గెలిచి శాలరీలు తీసుకుంటున్న వైసీపీ నేతలు సభకు రారా అంటూ ప్రశ్నించారు. మీరు ప్రజాధనాన్ని మీ జీతాలుగా తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అయినందుకు. అదేవిధంగా అసెంబ్లీ నడపడానికి బోలంత ఖర్చు అవుతుంది. దీంట్లో భాగంగా మీరు బాధ్యత కలిగినట్టు ప్రజాప్రతినిధులు అయితే మీరు జీతాలు తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఎలుగెత్తి చాటండి. ఆ 11 మంది వచ్చి మాట్లాడాలి కదా. జీతాలు అయితే తీసుకుంటారా? మీకు ప్రతిపక్ష హోదా ఇస్తానే తీసుకుంటా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి దానికి ఓ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సీట్లు రావాలి. ఎమ్మెల్యేలుగా గెలిచినందుకు తమకెంతో బాధ్యత ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ప్రజా సమస్యలపై కొట్లాడేందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నామన్నారు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్నారు ఆయన. మీకు దమ్ముంటే 164 మంది కదా, 11 మందిని ఎదుర్కొనే సత్తాగాని ఉంటే ఎస్ చెప్పండి. మీ ఎమ్మెల్యేలు 164 మందికి ఎంతమందికి అయితే సమయం అందరికి కలిసి ఇస్తున్నారో అంత సమయం మాకు ఇస్తామని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం ఇస్తున్నారో అంత సమయం మా ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పండి. మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. ఎందుకంటే దోపిడీ మీ విధానం కాబట్టి. ఇదే అంశంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ సైతం రాజ్యాంగాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని నమ్మేవారైతే అసెంబ్లీకి వస్తారన్నారు. భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా. మేము వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఉండుంటుంది కానీ అవి చెల్లవు కదా. మొత్తంగా ఈ నెల 18 నుంచి జరగబోయే ఏపీ అసెంబ్లీ ఆసక్తికరంగా మారింది. కూటమి అస్త్రాలు ఫలించి వైసీపీ సభకు వస్తుందా? ఒకవేళ వైసీపీ రాకపోతే కూటమి వ్యూహమేంటి అన్నది చూడాలి.